అందరికీ నమస్కారం. సరే, ఇప్పుడు రాష్ట్రం అంతా 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టుకున్న ప్యాలెస్ గురించి, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ, విశాఖపట్నం ప్యాలెస్ మీద ఆయన వివరణ, ఏదో ఒక ఐకానిక్గా కట్టాలి అనుకున్నాం. ఆ తర్వాత మరి కొంతమంది అధికారులు మరి విశాఖ రాజధానిగా అనుకున్నప్పుడు మరి అధికారులు ఈయన ఇక్కడ ఇల్లు వచ్చిన ఆఫీసు ఉంటే చాలా బాగుంటుందని సూచించారట. ఆ సూచన మేరకు స్వల్ప మార్పులు చేసి ఆయన నివాసానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసి ఏదో సింపుల్గా కేవలం ఒక 500 కోట్లు ఖర్చు పెడితే, అంటే అతని ఉద్దేశంలో అతను తినేసింది 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉంది కాబట్టి అవన్నీ మర్చిపోయి 500 కోట్ల కోసం ఎదగోవడం ఏంట్రా అన్నట్టుగా మరి ఆయన ఫీల్ అయ్యారా అన్నది నాకు అర్థం కాల. అంటే ప్రజలకి ఇంకా ఇంగిత జ్ఞానం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని భావిస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఈయన 5 నెలల క్రితం 7 నెలల క్రితం వాళ్ళ అధికారులు ఐడెంటిఫై చేశారని చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఆ కొండ మీద ఆ రిషికొండ కోట కట్టడం ప్రారంభించారు. అది అందరికీ తెలుసు. నేను సుమారు 2 సంవత్సరాల క్రితం ఒక బ్లాకు జగన్మోహన్ రెడ్డి ఇంటి బ్లాకు, ఆ పక్కన సెక్రటరీస్కి ఒక బ్లాకు, సెక్రటరీస్ వీళ్ళందరూ కనీసం ఒక 10-15 మంది సెక్రటరీలు ఓవర్ నైట్ స్టేక్ కానీ కపుల్ ఆఫ్ డేస్ స్టేక్ కానీ ఇంకొక బ్లాక్ అని చెప్పి ఇప్పుడు 2 ఏళ్ల క్రితమే నేను చెప్పా. అది రికార్డు ఉంటుంది. 2 ఏళ్ల క్రితమే నేను ఏ బ్లాక్ దేనికోసం కట్టాడు, ఈ విజయనగరం బ్లాకు, గజపతి నగరం బ్లాకు, కళింగ బ్లాక్, ఇవన్నీ తొక్కలో కవర్లు. అతను ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇంటి దగ్గర ఒక ఆఫీస్ కూడా పెద్ద ఆఫీస్ పెట్టుకుంటున్నాడు. ఎలా అయితే తాడేపల్లి కొంప పక్కన ఉన్న ఆఫీస్ నడుపుకుంటూ సెక్రటేరియట్కి వెళ్లకుండా ఎలా కాలక్షేపం చేస్తున్నాడు, విశాఖ రాజధాని అని చెప్పి అలాగే కాలక్షేపం చేయబోతున్నాడు అని చెప్పి నాకు ఎప్పుడో తెలుసు ఈ విషయం. ఆ విషయాన్ని నేను అప్పుడే చెప్పడం జరిగింది. మరి ఇలాంటివి మరి ప్రజలకు తెలియదు అనుకుంటారు, ఏమనుకుంటారు. కేవలం ఎవడో అధికారి ప్రవీణ్ ప్రకాశం, ఇంకెవడో మాలోకం ప్రకాశం వాళ్ళు సూచించారట సీఎం గారికి ఇదైతే భలే సూట్ అవుద్దని. అందుకని అప్పటికప్పుడు మార్పులు చేసి మరి అప్పటికప్పుడు 26 లక్షల కమోడు, 50 లక్షల టబ్బు, బాత్రూము. ఆ బాత్రూమే పేదవాడికి, అంటే నిత్యం పేదవాడి తరఫున పెత్తందారులతో పోరాడే జగన్మోహన్ రెడ్డికి మరి ఆ పేదవాడి 2 పేదల ఇల్లు సైజు కన్నా పెద్ద బాత్రూము, ఆ కమోడ్ ఖరీదు ఒక 12 పేదవాడి ఇళ్ళ ఖరీదు అయిన కమోడు. అంటే ఇవన్నీ ఆయనకి చచ్చినంత డబ్బు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బీచ్లో సైట్ కొనుక్కుని ఆయన 500 ఎట్టు కట్టుకున్నా కూడా ఎవరో బాధపడ్డాం. కానీ పాపం ఆయన అనుకున్నది ఏంటంటే రాబోయే 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్నాడు. అనుకుని ఆ మాత్రం ఖర్చు మనకెందుకు అని చెప్పి ప్రభుత్వం ఖర్చుతోటే ఆయన కట్టించుకున్నాడు. బట్ ప్రజలు తింగరోళ్ళు కాదు. ఆ ప్రజలకి సరే అందరూ కూడా చెప్పారు. నేను కాస్త ముందు చెప్పా, ఎందుకంటే ముందుగా ఇతని గురించి గ్రహించింది నేను కాబట్టి. ఓ 4 ఏళ్ల క్రితం నేను ప్రతిరోజు అతని గురించి మాట్లాడటం, ప్రజలందరికీ చేస్తున్నవన్నీ చెప్పటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఇంకా మారకుండా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారకుండా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో కేవలం ఎవరో అధికారి చెప్తే నేను ఇక్కడికి వచ్చాను తప్ప, ఇక్కడికి మారదాం అనుకున్నాను తప్ప
అది ఒక గొప్ప కట్టడం కోసమే మనం కట్టాం తప్ప నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు. ఎవడో వ్యక్తి చెప్తే అతను ఏదో మంచి సలహా చెప్పాడులే, పోనీ ఉందాంలే, వీళ్ళందరూ సలహా ఇస్తున్నారు కదా, ఇంకెక్కడ ఇల్లు లేదన్నట్టుగా అనుకున్నాడు తప్ప మరి ఆ విధంగా అతను మాట్లాడటం అతని భావదారిద్ర్యానికి మనం బాధపడాలి తప్ప మరి ఇంకేమీ చేయలేం. మళ్ళీ ఇలాగే ఇంకొకటి ఈవీఎంలు. సరే, ఎలాన్ మస్క్ ఒక మాట అన్నాడు. సరే, నో డౌట్, ఎప్పటి నుంచో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలు తీసేయాలని చెప్పారు. విన్నారా మీరు అప్పుడు చెప్పినప్పుడు? సో అది ఎప్పటి నుంచో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు వాడరు. బట్ ఏ అభివృద్ధి చెందిన దేశమైనా కూడా, అంత అమెరికా లాంటి పెద్ద దేశమైనా కూడా అక్కడ 25 కోట్లే జనాభా, మనకు 140 కోట్ల జనాభా. సో అంచేత కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. నేను పార్లమెంటరీ కమిటీలో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కమిటీ కూడా మా పరివిలోనే ఉండేది, ఆ పరివిలో ఉండేది. మేము అన్నీ కనుక్కున్నాం. మనం వాడే సిస్టంలో 1-2 మిషన్లు అంటే ఏమో, ఎనీ ఎలక్ట్రానిక్ మిషన్ ఈజ్ ససెప్టబుల్ అని గతంలో మా పార్టీ అధ్యక్షులు అన్నారు, చాలామంది అన్నారు. బట్ ఇన్ని లక్షల సంఖ్యలో ఉన్న ఈవీఎంని మేనేజ్ చేయటం అనేది అది జరగని పని. మరి ఈయన తన ఓటమిని ఇంకా అంగీకరించలేక, ప్రజలు తనని దారుణంగా తిరస్కరించారు అని పాపం నమ్మలేక ఆయన ఓపెన్ చేయమ్మ కట్టాను. ప్రజలు తిరస్కరించారు అనే పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా మరొక భావదారిద్ర్యానికి ఆయన పాల్పడటం దురదృష్టం. ఓటమిని అంగీకరించడంలో గౌరవం ఉంది. యూ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్, ఎస్, తెలుసో తెలియకో తప్పులు చేశా, మన్నించండి అని ఒక మాట అనుంటే మేబీ కొంత స్టేచర్ పెరుగుండేదేమో. అసలే పడిపోయిన స్టేచర్ని మరింత పాతాల పంచుల్లోకి తొక్కుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అవస్థను చూసి జాలిపడాలా, మరి ఇంకేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇది కేవలం ఆల్రెడీ పడిపోయిన వ్యక్తిని నేను మరింత పడదోసే దిశగా కావాలని నేను మాట్లాడతలేదు. అది సభ్యత కాదు, సంస్కారం కాదు. ఇకనైనా మారాలి, ప్రజలు తెలివైన వాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించాలి. ఇంకా ప్రజల్ని పనికిరాని వాళ్ళుగా, మూర్ఖులుగా భావించవద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సరే 11 సీట్లున్నా, ప్రతిపక్ష హోదా లేకపోయినా అదొకటే ప్రతిపక్షం. సో కాబట్టి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షానికి నా సూచన ఏంటంటే, బీ డిగ్నిఫైడ్ ఇన్ యువర్ స్టేట్మెంట్స్. ఏం మాట్లాడినా కన్స్ట్రక్టివ్గా ఉండేలాగా మాట్లాడండి తప్ప ప్రజల్ని డిగ్రేడ్ చేసేలాగా మాట్లాడవద్దు. లెట్ దేర్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని మరొకసారి తెలియజేస్తూ